అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఎక్కడా ఎవరిని కూడా అసభ్యంగా మాట్లాడలేదు అధ్యక్ష. రికార్డు మీరు పరిశీలించవచ్చు అధ్యక్ష. రెండు, ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభ్యులు లేచి అవాస్తవాలు చెప్పారు అధ్యక్ష. ఇందాక మీరు ఆ పదాలని మీరు కూడా అది తిరిగి ఉచ్చారణ చేసినట్టుగా మేము గమనించాం అధ్యక్ష. వాస్తవానికి అది సత్యదూరంగా ఉంది అధ్యక్ష, సత్యదూరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే బీసీ మహిళా మంత్రి వాయిస్ రికార్డ్ కూడా తెప్పించమని చెప్పాను. వాయిస్ రికార్డ్ ఇది ఇక్కడ క్లోజ్ చేయండి, తర్వాత క్లోజ్ చేద్దాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 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 ఇప్పుడు సెక్రటరీ గారు బీసీ మహిళా మంత్రి గారు వాయిస్ రికార్డు ఎటువంటి తప్పుగా అసభ్యంగా మాట్లాడలేదు అధ్యక్ష, మాట్లాడలేదు అధ్యక్ష. నేను ఇది ఏకపక్షంగా ఇటువంటిది చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. వాళ్ళు బుల్డోజ్ చేసుకోవడం మంచిది కాదు అధ్యక్ష. సాంప్రదాయ కరెక్ట్ కాదు అధ్యక్ష. కూర్చోండి కూర్చోండి. నేను వాయిస్ రికార్డు రిటర్న్ రికార్డు కూడా తెప్పించమన్నాను. మనం చూసిన తర్వాత మాట్లాడదాం. అభ్యంతరం ఉంటే తీద్దాం. మీరు కంటిన్యూ చేయండి. ఏం చేయాలి చూద్దాం. చెప్పాలి అధ్యక్ష. మేము అభ్యంతరం మేము తప్పు చెప్పలేదు. వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి. బీసీ మహిళా మంత్రికి అసభ్యంగా అవమానకరంగా మాట్లాడారు అధ్యక్ష. సంఖ్యాబలం చేస్తారా? ఏం మాట్లాడలేదు. మహిళా బీసీ మధ్య డౌన్ డౌన్ అంటే అధ్యక్ష వాళ్ళు ఏం తప్పు మాట్లాడారు అధ్యక్ష. వాళ్ళు చేసిన తప్పులకి మహిళల మీద అసభ్యంగా మాట్లాడతారు అధ్యక్ష. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. వాళ్ళు మంత్రి గారిని మాట్లాడండి. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. అరే మీరు కూర్చోండి, ఇక్కడికి ఎందుకు వస్తారు? ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, అమ్మా 1 మినిట్. మీ సభ్యులు ప్రతి విషయానికి పోడియం దగ్గర రావడం అనేది కరెక్ట్ కాదు. మీరు సీట్లో కూర్చొని మాట్లాడమనండి. ప్రతి విషయానికి కూడా పోడియం దగ్గర రావద్దు దయచేసి. కూర్చోండి 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 కూర్చోండి. ఒక్క నిమిషం అంటాను. ఎల్ఓపి గారు మాట్లాడతారు. చెప్ప అధ్యక్ష, ప్రశ్న వచ్చి ఎవరైతే ఆర్థికంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో, అగ్రకోణాల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం తాలూకా సహాయాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేది డిస్కషన్ అధ్యక్ష. ఆ నేపథ్యంలో కదా ప్రభుత్వం చేసింది ఆ డిస్కషన్ చేసుకోవడం, లైట్ రివ్యూ చేసుకోవడం తప్పు కాదు అధ్యక్ష. దాంతోపాటు డీబీటీ నొక్కినప్పుడు ఇవన్నీ ఏ మాట్లాడినారని మళ్ళీ నేను రిపీట్ చేయడం కూడా సమంజసం కాదు అధ్యక్ష. నేను దాని జోలికి పోను అధ్యక్ష. కానీ గౌరవ మంత్రులు చూస్తున్నాం అధ్యక్ష, సమాధానం చెప్పినప్పుడు క్షుణ్ణంగా మీరు మీ సమాధానం చెప్పి దాంతో ఎవరైనా ఇటు నుంచి ఏదైనా ప్రొవోక్ చేస్తే అప్పుడు మీరు వచ్చి పుట్టుపర్వతాలకు వెళ్ళి మాట్లాడే పర్వాలేదు. అసలు మీ సమాధానమే చెప్పకుండా ఎంతసేపు ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు లేకపోతే వాళ్ళు వీళ్ళని కొని ఆ మాటలు దయచేసి సంబంధం కాదు అధ్యక్ష అది. కాబట్టి దయచేసి నువ్వు కూర్చోతలే మాట్లాడుతుంది, నేనేమింది ఇది. కాబట్టి నేను అంటుంది ఏంటంటే సమ్మెట్ మీ రికార్డు చూడండి అధ్యక్ష, మీరు వాయిస్ రికార్డు చూడండి అధ్యక్ష. ఒకవేళ కానీ మా తరఫున మా సభ్యులందరూ తరఫు నుంచి కూడా మా క్లైమ్ ఉంది అధ్యక్ష. ఏదైతే మోడర్న్ పద్ధతులు ఏవైతే వాడారో గాంధాయిని కానీ లేకపోతే ఇంకో విషయం కానీ ఈ విషయాలు కానీ వాడారో అవి ఉన్నాయి. కాబట్టి దాన్ని రికార్డులను తొలగించాలి. ఒక నిమిషం ఆగి, ఎందుకు తొందర? నేను చెప్పింది నేను తర్వాత చెప్పింది ఎందుకు ఊరేసు నేను నా తర్వాత నువ్వే కదా మారుతాను మంత్రి గారు. ఇది అవన్నీ తొలగించి సంబంధిత మంత్రులకి సమయం పాటించి ఇన్ ఫ్యూచర్ అలాంటి మాటలు మళ్ళీ రాకుండా మీరు డైరెక్షన్ ఇవ్వాలని నా రిక్వెస్ట్. మంత్రి గారు. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడు గారు మైక్ ఉందని చెప్పేసి మేమేదో తప్పు మాట్లాడామని చెప్పేసి పైకి పంపించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మా మంత్రి గారు బీసీ మహిళా మంత్రి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, అది టోటల్ బడ్జెట్ 2024 అకాడమీ సపోర్ట్కి
స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బలహీన పిల్లలు కావచ్చు, కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఓబీసీలు కావచ్చు, ఈ స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారంటే అధ్యక్ష, వాళ్ళు బటన్ నొక్కేదని చూసి వాళ్ళు కొంతమంది గంజాయికి మత్తు పదార్థాలు బానిసయ్యారు అధ్యక్ష అని అన్నారు. అంతేగాని ఈ డబ్బులు తీసుకున్నట్టు చేస్తారని అనలేదు అధ్యక్ష, ఒక్కరికే ఇస్తారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. చిన్నపిల్లలు ఆడవాళ్ళు కూడా గంజాయి తాగుతున్న విషయం వాస్తవం. అది నేను సభలో మా హోంమంత్రి గారు ఎగ్జాంపుల్ చెప్పారు అధ్యక్ష. మీరు మా బీసీ మహిళా మంత్రిని మీరు డౌన్ అసభ్యంగా మాట్లాడిన దానికి మీరు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. మీరు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ శిరోముండరాలు చేసి చంపి డోర్ చేసిన లేవు అధ్యక్ష. మీరు కూడా పెద్ద మనిషి మాట కరెక్ట్ కాదు అధ్యక్ష. దళితుల శిరోముండాలు, దళితులు చెప్పి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి నీతులు చెప్తే మేము ఉంటారు లేవు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎలా చేస్తారండి? మంత్రి గారు మాట్లాడండి. కన్సర్న్ మంత్రి గారు మాట్లాడండి. కన్సర్న్ మంత్రి గారు మాట్లాడండి. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ కూర్చో. అధ్యక్ష ప్లీజ్ కూర్చో. వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. లేదంటే అధ్యక్ష నేను చెప్పింది ఏమంటే అధ్యక్ష, అధ్యక్ష అధ్యక్ష మాట్లాడతారేమో మాట్లాడమని అధ్యక్ష. నేను కూర్చోమంటే కూర్చుంటాను అధ్యక్ష. మహిళ ఒక బీసీ మహిళ మంత్రి మాట్లాడుతుంటే ఇలా మాట్లాడితే వీళ్ళకు మహిళ అంటే మహిళలన్న గౌరవం లేదు కనపడుతుంది అధ్యక్ష. మీరు కూర్చోవాలి. ఎలాగో వాళ్ళ మహిళలంటే గౌరవం లేదు, తల్లన్న గౌరవం లేదు. కూర్చోండి. మంత్రి గారు మాట్లాడండి. మంత్రి గారు మాట్లాడండి. సార్ నేను అన్నది ఏమంటే సార్, స్వయం ఉపాధి పథకాలు లేకపోవడం వలన యువత, మహిళలు, అనేక ఇతర రంగాలు అందరూ గంజాయికి అలవాటు పడుతున్నారు నన్ను అధ్యక్ష. నేను చెప్పేది ఏమంటే అధ్యక్ష, మేము ఏమి చేయబోతున్నామో చెప్తున్నాం అధ్యక్ష. మేము సంక్షేమ పథకాలతో పాటు స్వయం ఉపాధి పథకాలు కూడా బడ్జెట్ కేటాయించామన్న విషయాన్ని వాళ్ళకి చెప్తుంటే అర్థం చేసుకోవడం లేదు అధ్యక్ష. అధ్యక్ష మేము ఏం చెప్తున్నామంటే 14-19లో ఏమైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో ఆ పథకాలు ఇస్తూ 19-24లో ఓన్లీ బటన్ నొక్కారు. మళ్ళీ మేము ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తూ మళ్ళా స్వయం ఉపాధి దానికి సంక్షేమ బడ్జెట్ కేటాయించామని ఉద్దేశం చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష మరి ఈబీసీ కార్పొరేషన్ ఇంది వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఈ రోజు ఈబీసీకి వచ్చి 6,000 టోటల్ అమౌంట్, ఇది స్కీమ్స్ కదా. ఈబీసీకి వచ్చి 6,045 కోట్ల అధ్యక్ష. మరి ఎకనామిక్ సపోర్ట్ కోసం ఈబీసీకి 56 కోట్లు కేటాయించాము అధ్యక్ష. శాలరీస్కి 84 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఖమ్మ కార్పొరేషన్కి అధ్యక్ష టోటల్ ఫర్ స్కీమ్స్కి వచ్చి 1820 కోట్లు కేటాయించాము అధ్యక్ష. అదేవిధంగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కోసం 73,90,00,000 రూపాయలు నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శాలరీస్కి అధ్యక్ష రెడ్డి కార్పొరేషన్కి అధ్యక్ష టోటల్ అమౌంట్ ఫర్ స్కీమ్స్ వచ్చి 1862.12. అదేవిధంగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్కి రెడ్డి కార్పొరేషన్కి కూడా 64,82,00,000 నిధులు కూడా మేము కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా శాలరీస్కి 50 లక్షల క్షత్రియాకు అధ్యక్ష టోటల్ స్కీమ్స్కి 298 కోట్లు, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్కి 11,94,00,000 కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాపు నేస్తం ఒకటి కాదు అధ్యక్ష, అట్లా కదా అధ్యక్ష, బడ్జెట్ చెప్తున్నాను అధ్యక్ష. ఒక విషయం అధ్యక్ష ఎందుకు మీరు అందరూ మాట్లాడుతుంటే మీరు ఎందుకు కలెక్ట్ చేసుకుంటారు అధ్యక్ష? కాపు కార్పొరేషన్ టోటల్ స్కీమ్స్ కి వచ్చి 4,429.20 లక్షలు అధ్యక్ష. అదే ఎకనామిక్ సపోర్ట్ ఇప్పుడు చెప్పాం కదా అధ్యక్ష, స్వయం ఉపాధి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కి అధ్యక్ష ఎకనామిక్స్ కోసం కాపుకు 2,1700 కోట్లు కూడా మేము కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా బ్రాహ్మణ్కి అధ్యక్ష బ్రాహ్మణ్కి వచ్చి ఈ 248 సరే మొత్తంగా అధ్యక్ష మేము కార్పొరేషన్లకు నిధులు ఇచ్చాం,
విధులు ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. గతంలో మేము ఏదైతే ఈడబ్ల్యూఎస్ గతంలో ఏమైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో అదే కాకుండా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మేము అందరికీ, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే అధ్యక్ష, ప్రతి ఇంటిలో కూడా వ్యాపారవేత్తగా తయారు కావాలి, ఎంపవర్మెంట్ కావాలన్నది మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని కూడా మీకు తెలియజేస్తూ అనేక ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ద్వారా కూడా ఉపాధికి కల్పిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. దయచేసి వినండి 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 దయచేసి ఈరోజు చాలా బిల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిజినెస్ ఉంది, క్వశ్చన్ అవర్ 2 గంటలైంది, 5 క్వశ్చన్లు అవ్వలేదు. దయచేసి అడిగే సప్లిమెంటరీ అడిగినా మంత్రులైనా బ్రీఫ్ చేసి చెప్పమని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాను. ఇంకొద్దులండి, ఇంకెందుకంటే ఇప్పుడు దాకా అయిన గొడవ చాలదండి. ఏం చెప్తారండి? వినండి సార్, ప్రశ్న అడిగిన వాళ్ళు రాసినట్టు పదజాలం ఎట్లుందంటే, అగ్ర కులాలలోని పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి అని ప్రశ్నగా వచ్చింది. ఇక్కడ ఈబీసీడబ్ల్యూఎస్ అనే మాట వచ్చింది. అసలు అగ్ర కులాలనే పదజాలాన్ని ఎట్లా వాడతారో అని అంటున్నా నేను. అగ్ర కులాలనే పదజాలం వాడితే అంటే కొందరు అగ్ర కులాలని చెప్పి మీరు చెప్పదలిచారా? ఇలాంటి పదజాలం ఈ వేదికల నుంచి వాడటం మంచిది కాదు. ఒక ఆయన ఎవరో అన్నాడు ఆధిపత్య కులాలనే మాటని, అది కూడా మానేయండి. కులాల పేరు కూడా ఈడబ్ల్యూ అని పిలుచుకోండి. ఇదేం పదజాలం ఇక్కడ? ఇది ఇలాంటి పదజాలాన్ని వాడొద్దు అని చెప్పి నేను చెప్పదలిచింది. అడిగేటప్పుడు కూడా దాన్ని గమనించుకోవాలి. అడిగిన వాళ్ళు ఎవరో అటువంటి లేకుండా చూసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ఇంకుదిలేండి దానికోసం. క్వశ్చన్ నెంబర్ 13633 మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్. మీరు ఇచ్చేసారా? మీరు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రీఫ్ చేయండి సార్. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం అవునండి. రెండవ ప్రశ్న సమాధానం 2024-25 సంవత్సరానికి సంబంధించి కొత్త మరియు పునరుద్ధరించిన విద్యార్థుల రిజిస్ట్రేషన్లు పురోగతి ఉన్నాయి అధ్యక్ష. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మార్గదర్శకాల ప్రకారం ట్యూషన్ ఫీజు అనగా ఆర్టీఎఫ్ని రీఎంబర్స్మెంట్ మొత్తం విడుదల చేయబడుతుంది అధ్యక్ష. 24-25 విద్యా సంవత్సరానికి ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లింపు కోసం ప్రభుత్వం 2217.06 కోట్లు కేటాయించింది అధ్యక్ష. చంద్రశేఖర్ అధ్యక్ష, ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో 2023-24-25 గురించి మంత్రి గారు చెప్తా ఉన్నారు. 23-24 బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. మరి ఆ బకాయిలు చెల్లిస్తున్నామా లేదా? అది విద్యార్థుల మీద చాలా భారం పడుతుంది. వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా కాలేజెస్లో ఇచ్చే పరిస్థితి లేదు. మరి 23-24 బకాయిలు ఎప్పటి లోపల చెల్లిస్తారు? రెండో పాయింట్ ఏంటంటే, మేనిఫెస్టోలో పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టున్నారు. మీరు చాలా మంది పీజీ పిల్లలంతా కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని కాలేజీలో చేరున్నారు. ఆ పీజీ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నామా లేదా? ఈ రెండింటికి మంత్రి గారి నుంచి నేను అడుగుతున్నాను. మాట్లాడతాను. జీవో నెంబర్ 77 ఓకే రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది అధ్యక్ష. జీవో నెంబర్ 77 ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ నిరాకరిస్తుంది అధ్యక్ష. వేలాది మంది విద్యార్థులు దానికోసం ఎదురు చూస్తున్నారు. నా సూటి ప్రశ్న మంత్రి గారికి ఏంటంటే, జీవో నెంబర్ 77 రద్దు చేయదలుచుకున్నారా లేదా? అరుణ్ గారు. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్లో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకాన్ని కూడా అమలు చేస్తానని చెప్పి గత ఎన్నికల వాగ్దానం ఇచ్చింది అధ్యక్ష. మేనిఫెస్టోలో చెప్పారు. అదేవిధంగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్లో భాగంగా మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, ఈ బడ్జెట్లో మీరు కేటాయించిన సొమ్ము ఎంత, ఆ డబ్బులు ఎంతమంది స్టూడెంట్స్కి వస్తుంది, అందులో పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్స్కి ఎంత, మెస్ ఛార్జీలకి ఎంత, ఫీజులకి ఎంత డీటెయిల్గా చెప్పాలని చెప్పి మంత్రి గారు కూర్చోండి. చాలే కూర్చోండి, టైం అయిపోయింది. ఇంకొద్దు కూర్చోండి.
కూర్చోండి మంత్రి గారు కూర్చోండి 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 మంత్రి గారు చెప్పండి కూర్చోమ్మా కూర్చో అధ్యక్ష ఏముంటుంది రోజు ఉంటుందండి రోజు ఉండదు రోజు ఉండాలని కోరుకోవడం కరెక్ట్ కాదు ఉన్నప్పుడు ఉంటుంది వదిలేయండి ఇంకా అమ్మా టైం అయిపోయింది డీమిట్ చేస్తాను క్వశ్చన్లన్నీ డీమిట్ చేస్తాను ఇంకా మీరు ఇలా మా చేస్తారు అధ్యక్ష 2014-19 మధ్యలో ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కాలేజీలకి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. తర్వాత వచ్చిన ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెన అనే పేర్లు పెట్టి మొదట్లో తల్లి ఖాతాలకు ఆ తర్వాత తల్లి మరియు విద్యార్థి జాయింట్ ఖాతాలకు ఈ విధంగా విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఫీజులు వారి దగ్గర నుంచి కాలేజీలకు తిరిగి చెల్లించకపోవడం జరిగింది అధ్యక్ష. అప్పట్లో ప్రభుత్వం నుంచి కూడా మీరు ఫీజు మీకు ఇచ్చింది కాలేజీలు కట్టకపోతే నెక్స్ట్ టైం మేము కాలేజీల్లో వేస్తున్నటువంటి ప్రకటనలు కూడా చేశారు అధ్యక్ష. అంటే దీన్ని వాస్తవం అంగీకరించాలి. వాళ్ళు ఆ అకౌంట్లో వేసింది నిజం, వాళ్ళు పూర్తిగా చెల్లించలేదనేది కూడా ఆనాడు ప్రభుత్వ ప్రకటన వల్ల నిజం తెలుస్తుంది అధ్యక్ష. కానీ ఇప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. 2019కి ముందున్నట్ల విధంగా ఎస్సీ ఎస్టీలు తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడాను నేరుగా కాలేజీ అకౌంట్లో పంపిద్దామని చెప్పి నిర్ణయం చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల అధ్యక్ష ఏదైతే కాలేజీల నుంచి పేరెంట్స్ అకౌంట్స్ స్టూడెంట్స్ అకౌంట్ చెల్లించడం వల్ల కొంతమంది చేయనందువల్ల కొంతమందికి అధ్యక్ష ఎగ్జామ్ ఫీజు కట్టించుకునే దగ్గరే వాళ్ళు ఫెయిల్ చేశారు అధ్యక్ష. కొంతమందికి హాల్ టికెట్ ఇచ్చే దగ్గర ఫెయిల్ చేశారు అధ్యక్ష. తీరా పరీక్ష రాసిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వలేదు అధ్యక్ష. దానివల్ల పై చదువులు చదవడానికి అవకాశం లేకుండా పోయింది, ఉద్యోగాలు పడడానికి అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. వీటన్నిటి మీద సమస్యలు వచ్చినాయి. వీటన్నిటి పరిశీలించిన తర్వాత నేరుగా వాళ్ళ ఖాతాలో చెల్లించడానికి మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగినట్లు 23-24 బకాయిలే కదా అధ్యక్ష. చాలా కాలాల నుంచి కూడా సుమారుగా 3,000 కోట్ల రూపాయల బకాయిలు కాలేజీలకు ఉన్నాయి అధ్యక్ష. ఇది గత బకాయిలన్నిటి కూడా పరిశీలన చేస్తున్నాం అధ్యక్ష. విడతల వారీగా చెల్లించడం ఏదన్నా ఉందనేది మేము చేస్తున్నాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, పీజీ పిల్లలకి రీఎంబర్స్మెంట్ ఎలా చేస్తారు అనేది కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. తర్వాత జీవో నంబర్ 77ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అంతకుముందు ఇది ప్రైవేట్ కాలేజీలో చదివే పీజీ చదివే పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉత్తమ చేసాం అధ్యక్ష. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా మనం ప్రభుత్వ పరిశీలన ఉంది అధ్యక్ష. సముచిత నిర్ణయం తీసుకొని వాళ్ళకు కూడా మనం అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. రెండోది మెస్ ఛార్జెస్ విషయంలో కూడా చూస్తాం అధ్యక్ష. వీళ్ళు ఇందాకనే క్వశ్చన్ సమాధానం చెప్పాను అధ్యక్ష. ఇవి పేరుకి ఎంటీఎఫ్ అని చెప్పారు అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన దానిలో ఏ సంవత్సరం కూడా 50% మించకుండా ఇచ్చారు అధ్యక్ష. పిల్లలకి ఒక క్వార్టర్ బడ్జెట్ ఇచ్చారు కానీ గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా 50% దాటి బడ్జెట్ కేటాయింపులు వాళ్ళు చెల్లించలేదు అధ్యక్ష. ఏది చూసినా కానీ అధ్యక్ష మెస్ బిల్స్ కావచ్చు, ట్యూషన్ ఫీజులు కావచ్చు పూర్తిగా ఇవ్వనందువల్ల బకాయిలు ఉన్నాయి. చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటి కూడా మేము పరిశీలనలోకి తీసుకొని విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ. అధ్యక్ష, ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం ఇచ్చింది కదా అలాగే ఇస్తారా, లేదా 14-19లో లాగా ఏమైనా సీలింగ్ పెడతారా మంత్రి గారు తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తల్లిల అకౌంట్లు ఎందుకు వేశారంటే జగన్మోహన్ రెడ్డి కూర్చోండి 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 మంత్రి గారు అధ్యక్ష. కూర్చోండి కూర్చోండి అధ్యక్ష, చాలా మంది సభ్యులు అడిగినట్టుగా అధ్యక్ష కాలేజ్ అకౌంట్స్ లో మనం ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న నిర్ధారణ చేస్తాం అధ్యక్ష. వాళ్ళు చెప్పినట్లుగా తల్లి ఖాతాలో ఏం చేసామనో తల్లి పిల్లలు జాయింట్ అకౌంట్ వేసామనో చెప్పి కాలేజీలు నిర్వీర్యం చేసే పరిస్థితి మేము తేవ అధ్యక్ష. మేము కాలేజీకి ఫీజు రియంబర్స్మెంట్ యాజ్ పర్ నామ్స్ చేస్తాం అధ్యక్ష. యాజ్ పర్ నామ్స్ మేము చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఏదైతే ఎంత పర్సెంటేజ్ అయితే గతంలో ఇస్తున్నామో అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాం అధ్యక్ష. కానీ గతంలో
పక్కదావ పట్టించి కాలేజీ యాజమాన్యాలకు ఇవ్వకుండా పక్కదావ పట్టించంతా విద్యార్థి ఇవ్వబడ్డారు. ఇంతకుముందు ఏ విధంగా గత చేసిన విధంగా మేము తప్పనిసరిగా బాబు, చేస్తాం అధ్యక్ష. శ్రీకాంత్ గారు మీరు కూర్చోండి. మీరు మంత్రులకు కూడా డైరెక్షన్ ఇచ్చేస్తున్నారు. కాదు, మీరు మంత్రులకి డైరెక్షన్ కాదు, మీరు మంత్రి సీట్లో కూర్చుని మంత్రులకు డైరెక్షన్ ఇస్తున్నారు. ప్లీజ్ కూర్చోండి. కూర్చోమ్మా. క్వశ్చన్ నెంబర్ 13644 మున్సిపల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్న